శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చేసిందంటే మంగళవారాలు, శుక్రవారాలు వీధులు రద్దీగా ఉంటాయి, దేవాలయాలు రద్దీగా ఉంటాయి. ఎవరింట్లో చూసినా సరే చక్కగా పేరంటం అది ఉంటుంది. ఎంత కళకళలాడిపోతుంటుందో పట్టు చీరలు అవన్నీ కట్టుకుని ఎంత శోభాయమానంగా ఉంటుందో చూడడానికి. రెండు కళ్ళు సరిపో చూడాలి అంటే. అయితే నేను చాలా మంది అడుగుతున్నారంటే అసలు తాంబూలంలో ఏం పెట్టాలమ్మా అని అడుగుతున్నారు. తాంబూలంలో 5 తమలపాకులు, చక్కగా ఒక పోక చెక్క, పసుపు, కుంకుమ, 2 అరటిపళ్ళు, మీ స్థితిని బట్టి చిల్లర డబ్బులు అంటే దక్షిణ, మీకు ఇంకా ఇవ్వగలము అనుకుంటే ఒక జాకెట్ గుడ్డ, మీరు ఇంకా ఇవ్వగలము అనుకుంటే ఒక చీర, వీటన్నిటితో పాటుగా శనగలు కూడా ఇస్తారు. అది మీ ఓపిక, మీ ఓపికను బట్టి మీరు ఇచ్చుకోవడమే. అయితే ఈ ఇచ్చే తమలపాకులు శుభ్రంగా చూడండి, ఎక్కడ ఈ కన్నాలు అవన్నీ లేకుండా, చెత్త ఇవేమి లేకుండా శుభ్రంగా తుడిచేసి అప్పుడు ఇవ్వడే తాంబూలం. ఈ పసుపు కుంకుమ కూడా మనం ఏం చేయాలంటే, ఇంకా వారం రోజులు సమయం ఉంది కదా, చక్కగా ఒక 2 కేజీలు పసుపు కొమ్ములు తెప్పించేసుకున్నాము అని అనుకోండి. తెప్పించేసుకుని పసుపు ఆడించేసి, అలాగే అందులోనే కాస్త 2 కుంకుమరాళ్ళు వేసేసి కుంకుమ ఆడించేసుకున్నాము అని అనుకోండి. పసుపు కుంకుమ మనకి కల్తీ లేకుండా శుభ్రంగా దొరుకుతుంది. ఈ పసుపు కుంకుమని చక్కగా మీరేమో పసుపు కొన్ని ప్యాకెట్లు, కుంకుమ కొన్ని ప్యాకెట్లు కట్టేసుకోండి. అప్పుడు మీరు తాంబూలం ఇచ్చేటప్పటికి సులభంగానూ ఉంటుంది. ఇంటికి తీసుకువెళ్ళిన వాళ్ళు హాయిగా చక్కగా దాన్ని సద్వినియోగపరుస్తారు. అలానే ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, దూలం కింద కూర్చోవడం కానీ, గడప మీద కూర్చోవడం కానీ ఇలా చేయకూడదు. అలా లేకుండా మీరు చూసి అప్పుడు తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చేటప్పుడు చక్కగా బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి అప్పుడు తాంబూలం ఇవ్వాలి. ఆ కాళ్ళకి పసుపు కూడా ముందు కుడి కాలికి పసుపు రాయాలి. అలాగే పొడి పొడిగా వదిలేయకూడదు. మొత్తం కాలంతా పసుపు పట్టేటట్లుగా శుభ్రంగా కాలికి పసుపు రాయాలి, ముందు కుడి కాలికి, ఆ తర్వాత ఎడం కాలికి రాసి, తర్వాత ఏమో చేతులు కడుక్కుని, ఆ తర్వాత అమ్మవారికి ఒకసారి నమస్కారం పెట్టుకుని, ఆ ఇచ్చే తాంబూలాన్ని ఒకసారి అమ్మవారికి చూపించి అప్పుడు వాళ్ళకి తాంబూలం ఇవ్వండి. తాంబూలం తీసుకోవడానికి పిలిచిన ఆవిడ పార్వతీదేవితో సమానం. అంత భక్తిగా, అంత వినయంగా మనం తాంబూలం ఇవ్వాలి. అలాగే తాంబూలం తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగపరచండి. ఏ డస్ట్బిన్ లోనో పడేయకండి. ఎందుకంటే తాంబూలం తీసుకోవాలి అన్నా, తాంబూలం ఇవ్వాలి అన్నా సుకృతం ఉండాలి. అలా సుకృతం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎంతో చెత్త అవన్నీ తింటూ ఉంటాం కదా, అలాంటిది మనకి బొట్టు పెట్టి ఇచ్చిన తాంబూలాన్ని సద్వినియోగపరచకుండా అక్కడెక్కడ పడేసి ఎండిపోయేటట్లు చేసి చివరికి దాన్ని డస్ట్బిన్ లో పడేసి అనవసరంగా మనం లేని దోషం తెచ్చుకునే కంటే కూడా ఆ తాంబూలాన్ని శుభ్రంగా వేసుకున్నాం అని అనుకోండి, సద్వినియోగం అయిపోతుంది. మనం ఎప్పుడు దేన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. అలాగే ఈ శ్రావణ మాసంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అభిషేకం చేయించుకోండి. మీకు ఒకవేళ అభిషేకం చేయించుకోలేకపోతే మీకు దగ్గరలో ఏవైనా దేవాలయాలు, అసలు అభిషేకానికి కూడా నోచుకొని దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కాస్త శుభ్రపరచండి. కానీ శుభ్రపరిచేటప్పుడు కాస్త జాగ్రత్త. ఎందుకంటే ఎప్పుడో అలాగా ఏ ధూపదీప నైవేద్యాలు లేకుండా అలా ఉన్న దేవాలయాల దగ్గరికి వెళ్ళి మీరు శుభ్రం చేస్తున్నారని అనుకోండి, ఏ పామో పుట్ర ఉంటుంది. కాబట్టి ఎవరి సహాయాన్నైనా తీసుకుని ఈ దేవాలయాలని శుభ్రం చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకోండి. మనం సేవ చేస్తేనే, మనం మన శరీరం ద్వారా కష్టపడితేనే మన కర్మ తీరుతుంది. కాబట్టి ఒకవేళ మేము అభిషేకం చేయించుకోలేకపోతున్నాము అని అనేవాళ్ళు బాధపడక్కర్లా. బోలెడన్ని మార్గాలు ఉన్నాయి, బోలెడన్ని ఇచ్చింది మన శాస్త్రం. నువ్వు ఇలా చేసుకోరా, నీకు స్థితి ఉంటే చేసుకో, లేదు అంటే చక్కగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆలయం శుభ్రంగా చేసేసి కాయ కష్టం చేయి, అక్కడ శుభ్రం చేయి, మార్గం చెప్పింది శాస్త్రం. కాబట్టి అయ్యో మేము అభిషేకం చేయించుకోలేకపోయామే, మాకు స్తోత్రాలు శ్లోకాలు రావే, మా దగ్గర చేయించుకోవడానికి మా దగ్గర ద్రవ్యం లేదే అని బాధపడవలసిన అవసరం లేదు. మీరు ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి వెళ్ళి మీరు చేసే సేవ కూడా అభిషేక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అలా కూడా ఒకసారి ఆలోచించండి. మనకి ఏదైనా కష్టం ఉంటే అది దూరం అయిపోవాలి అంటే ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి వెళ్ళి సేవ చేస్తూ ఉండండి. మనం చేసే సేవే మన కర్మ తీరే ఒక అద్భుతమైన మార్గం.